హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఈరోజైతే మేము మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. రాముల వారికి అక్షింతలు అయితే వేసేసి ప్రసాదాలన్నీ చేసేసి నేనైతే ఫుల్గా అయితే లాగించేసానమాట. మా డే అయితే ఈరోజు ఇలా స్టార్ట్ అయింది. ఫస్ట్ శ్రీరామనవమి భక్తి పాటలు అయితే పెట్టేసాం టీవీలో. నెక్స్ట్ వచ్చేసి పానకం మెయిన్ కదా శ్రీరామనవమికి. సో పానకం అయితే చేస్తున్నానమాట. అందులో ఇలాచి, మిరియాలు, జగేరి అన్నీ అయితే వేశాను. నెక్స్ట్ వచ్చేసి వడపప్పు. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా నేను పూజా సామాన్లన్నీ అయితే కడిగి శుభ్రంగా చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఈయన మా రాముల వారు. నేను భద్రాచలం వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చైతే నేను ఈ విగ్రహాన్ని అయితే తీసుకున్నాను. చెప్పారు విగ్రహం వద్దు అని, బట్ నాకు నచ్చి నేను తీసేసుకున్నాను. సో నేనైతే ఇంకా పులిహోర అయితే స్టార్ట్ చేసాము నేను మా ఫ్రెండ్స్. పులిహోర చేస్తూ మధ్యలో అక్షింతలు అయితే గుర్తొచ్చేసి అవి కూడా కలిపేసి పక్కన పెట్టేసాము. సో పులిహోర ప్రాసెస్ అవుతుంది, ఓ పక్కన దేవుడి పాటలు. సో ఫుల్గా అయితే భక్తిలో మునిగిపోయాం మేము. అండ్ పాయసం కూడా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలాచీ పౌడర్ అయితే వేసాం. డ్రై ఫ్రూట్స్ లేవని చెప్పేసి ఇలాచీ పౌడర్ ఒక్కటే యాడ్ చేసాము. పులిహోర కూడా అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే పులిహోర బాగా కలుపుతుంది. తను పులిహోర కలపడంలో ఎక్స్పర్ట్ అనమాట. సో బాగా కలిపింది. ఫైనల్గా ఇవి మా వంటలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.